రైట్ కిడ్నాప్ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తాఫా కుమారుడు ముబషీర్ కు న్యూజిబీడ్ కోర్టు 14 రోజుల పాటు కూడా రిమాండ్ విధించింది. పొగాకు వ్యాపారి కిడ్నాప్ కేసులో భాగంగా గుంటూరు తూర్పు వైసీపీ మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తాఫాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్ లో ఏలూరు జిల్లా న్యూజిబీడ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఇదే కేసులో భాగంగా ఆయన కుమారుడిని కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. గత నెల 28న ఏలూరు జిల్లా కొయ్యలగూడెనికి చెందినటువంటి పొగాకు వ్యాపారి అభిని న్యూజిబీడు బైపాస్ రోడ్లో అడ్డగించి పొగాకు లారీతో సహా కిడ్నాప్ చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించినటువంటి న్యూజిబీడు పోలీస్ స్టేషన్లో ముస్తాఫా అతని కుమారుడిపై అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. వ్యవహారంలో 5 నిందితులను కూడా గుంటూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుని న్యూజిబీడు పోలీసులకు జూలై 29న అప్పగించారు. రైట్ కిడ్నాప్ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తాఫా కుమారుడు ముబషీర్ కు న్యూజిబీడ్ కోర్టు 14 రోజుల పాటు కూడా రిమాండ్ విధించింది. పొగాకు వ్యాపారి కిడ్నాప్ కేసులో గుంటూరు తూర్పు వైసీపీ మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తాఫాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్ లో ఏలూరు జిల్లా న్యూజిబీడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఇదే కేసులో భాగంగా ఆయన కుమారుడిని కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. గత నెల 28న ఏలూరు జిల్లా కొయ్యలగూడెనికి చెందినటువంటి పొగాకు వ్యాపారి అభిని న్యూజిబీడు బైపాస్ రోడ్లో అడ్డగించి పొగాకు లారీతో సహా కిడ్నాప్ చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించినటువంటి న్యూజిబీడు పోలీస్ స్టేషన్లో ముస్తాఫా అతని కుమారుడిపై అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో 5 నిందితులను కూడా గుంటూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుని న్యూజిబీడు పోలీసులకు జూలై 29న అప్పగించారు.